హెచ్టీవీ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఈరోజు వీడియోలో భాగంగా కాంతారా మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి రోజు రోజుకి కొత్త రికార్డులని తిరగరాస్తుందన్నమాట. ఏదైనా మూవీ స్టార్టింగ్ రోజు నుంచి దాదాపు 4-5 డేస్కి వస్తే కలెక్షన్స్ కొంచెం తగ్గుముఖం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ కాంతారా 2 చాప్టర్ 2 మూవీ డే 1తో కంపేర్ చేస్తే డే 4లో వచ్చినటువంటి కలెక్షన్స్ డే 1 కన్నా ఎక్కువ రావడం అనేటువంటిది మనము రేరుగా చూస్తాము. అదే రేర్ ఫీటు యొక్క కాంతారా 2 సాధిస్తుంది అనేటువంటి విషయంలో మనం పర్ఫెక్ట్గా చెప్పగలము. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మూవీ దాదాపు విడుదలై 4 రోజుల నుంచి ఈరోజు 5వ రోజు గడుస్తుందన్నమాట. 5వ రోజు గడిచిన సమయానికి ఈ యొక్క కాంతారా మూవీ కొత్త రికార్డుని క్రియేట్ చేస్తూ కాంతారా చాప్టర్ 1 మంచి వసూలుతోటి నాన్ స్టాప్గా దూసుకుపోతుందన్నమాట కాంతారా యొక్క మూవీ. మెయిన్గా ఈరోజు ఈ యొక్క ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు వరకు ఎంత వసూలు చేసింది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మొదటి రోజు ఈ యొక్క మూవీ దాదాపు 85 కోట్లలో దాదాపు గ్రాస్ పరంగా చూసినట్లయితే మొదటి డే ఫస్ట్ రోజు 61.85 రూపాయలు నెట్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసినట్లయితే దాదాపు 87 కోట్ల రూపాయలు వసూలు చేసింది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా డే 2లో చూసుకున్నట్లయితే 46 కోట్ల రూపాయల వరకు నెట్ వసూలు చేస్తే దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇంకా డే 3లో చూసుకున్నట్లయితే 55 నుంచి 55 కోట్ల నెట్ పరంగా చూసుకున్నట్లయితే 55 కోట్లు, గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 70 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది అన్నమాట. ఇంకా డే 4లో చూసుకున్నట్లయితే అమాంతంగా ఫస్ట్ రోజు 87 కోట్ల రూపాయల యొక్క గ్రాస్ వసూలు చేసినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ డే 4కి వచ్చేసరికి దాదాపు అదే రేంజ్లో 61 కోట్ల రూపాయల మొదటి రోజు రేంజ్లోనే 60 కోట్ల దాకా నెట్ను వసూలు చేసి గ్రాస్ పరంగా చూసినట్లయితే 87 నుంచి 86 కోట్ల రూపాయల దాకా వసూలు చేసి మూవీ యొక్క స్టాండమ్ అనేటువంటి కంటిన్యూస్గా దూసుకుపోతుంది అని చెప్పవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ 5వ రోజు గడిచే సమయానికి దాదాపు 4వ రోజు ముగిసే సమయానికి దాదాపు కర్ణాటకలో 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది, తెలుగులో 60 కోట్ల రూపాయలు, దాని తర్వాత హిందీలో గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అంటే ఫస్ట్ అన్ని లాంగ్వేజ్లో విడుదలైనటువంటి లాంగ్వేజెస్లో 100 కోట్ల రూపాయలు ఫాస్ట్గా చేరుకున్నటువంటి మూవీగా రికార్డు సృష్టించింది. ఇంకా తమిళ్లో అయితే 35 కోట్ల రూపాయల వరకు, మలయాళంలో 25 కోట్ల వరకు వసూలు చేసి కొత్త రికార్డులని క్రియేట్ చేస్తుంది. ఇంకా డే 5తో కలుపుకున్నట్లయితే ఇంకా డే 4 వరకు దాదాపు ఇండియా లెవెల్లో 250 కోట్లు, దాని తర్వాత విదేశాలలో ఓవర్సీస్లో 50 కోట్ల వరకు బిజినెస్ చేసినటువంటి కాంతారా చాప్టర్ 1 ఇంకా డే 5తో కలుపుకున్నట్లయితే దాదాపు ఈరోజు ఇండియా వైడ్గా ఈ యొక్క మూవీ వచ్చేసి దాదాపు ఇండియా వైజ్గా వచ్చేసి దాదాపు ఈ రోజు వరకు డే 5లో 40 కోట్ల వరకు వసూలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్లో కూడా 10 కోట్ల వరకు వసూలు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీని పరంగా చూసుకున్నట్లయితే డే 5 ముగిసే సమయానికి కాంతారా చాప్టర్ 1 మూవీ ఇండియా వరకు అయితే 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇంకా ఫారిన్ యొక్క కలెక్షన్ చూసినట్లయితే ఒక 60 కోట్లు, 50 నుంచి 60 కోట్ల వరకు దాదాపు 350+ కోట్ల రూపాయలు రావడం అనేటువంటిది మామూలు విషయం కాదని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా సరే మూవీ అనేటువంటిది డే బై డే కలెక్షన్స్ ఇంక్రీజ్ అవుతూ మూవీ యొక్క స్టాండమ్ని ర్యాండమ్గా దూసుకుపోవడంలో సఫలమైందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మూవీకి చేసినటువంటి ప్రచార భాగంలో అయితేనేమి, తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ అవుతేమి పర్ఫెక్ట్గా సినిమాలో కనిపించడము, తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రీ రిలీజ్ అడ్వర్టైజ్మెంట్లు కానీ లేకపోతే డే బై డే వాళ్ళు ఇచ్చేటువంటి కలెక్షన్స్ యొక్క అనాలిసిస్ కానీ వీటన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని మూవీ అమాంతంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. అతి త్వరలోనే దాదాపు 2-3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల యొక్క క్లబ్లో చేరబోతుందని 100% మనం చెప్పగలము. ఇది ఈ యొక్క 5వ రోజు యొక్క కలెక్షన్స్లో భాగంగా 5 రోజులు ముగిసే తర్వాత కాంతారా చాప్టర్ 1 అనేటువంటిది 350+ గ్రాస్ వసూలు చేస్తుందని మన యొక్క లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.